అయిపోయావే, ఇక నువ్వు తప్పించుకోలేవు. అవునే, అతని కింద నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మా వంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకొస్తున్నాడే. ఎవరో ఏమిటో అడగండి. ఐ థింక్ మా డాడీ దగ్గర ఏదైనా రికమెండేషన్ కోసం వచ్చుంటారు. ఎందుకు బరువు పగలగొట్టావు? నేనెవరో తెలుసా? కమిషనర్ కూతురని తెలిసే వచ్చా. ఇలా చూడు మ్యాన్, బల్బు పగిలడానికి మహా అయితే ఒక 50 రూపాయలు ఫైన్ వేస్తారు. నీకు ముద్దు పెడితే నా డబ్బే. ఎందుక ఈ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారు? ఈవిడ కమిషనర్ గారి కూతురండి. అయితే కమిషనర్ కూతురు దగ్గర పనిచేస్తున్నారు. స్టూపిడ్స్, చేతులు దించండి. ఇలా చూడండి మిస్టర్, నేను ఒక కాలేజ్ స్టూడెంట్ ని, అది వయసులో ఉన్న అమ్మాయిని. తెలుసు, అందుకే లోపల దోయకుండా చాలా మర్యాదగా బయట బెంచ్ మీద కూర్చోబెట్టా. ఓకే, థ్యాంక్ యూ. కానీ నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? మనిషిని షూట్ చేశానా? ఏదో సరదాకి 2 బల్బులు పగలగొట్టాను. ఏ సరదాగా మీ ఇంట్లో లైట్లు లేవా? ఉన్నాయి, కానీ అదంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఓయ్ అయ్యా, ఆ లాకప్ ఓపెన్ చేసి ఈ పిల్లలు లోపల దోసి ఒక 5 ఎలుకలను వదలండి. ప్లీజ్ 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 ప్లీజ్, నేను చేసినంత తప్పు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ప్లీజ్ ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీద ఎవరితోనూ నేను కమిషనర్ కూతురని పొగరుగా చెప్పగా. కమిషనర్ కూతురు అనేది మర్చిపోతాను. కూర్చో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వదలండి. ఏంటి అయితే? అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం? సరే, మీరు ఇక్కడ నిల్చోండి. నాకెందుకు వీరాస్వామిని పేరు పెట్టారో తెలుసా? భయం అనేది నాలో రవ్వంత కూడా లేదు. ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడికి తప్ప నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను. మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదిరిపోయేవాడు అనుకోవయ్యా. ఎస్, ఏమిటి విషయం? కమిషనర్ గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నారు. మన కమిషనరా? మరి కార్పొరేషన్ కమిషనరా మన దగ్గరకు వస్తారు? మన కమిషనర్ సార్. మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏమిటబ్బా? ఎవరైనా ఏదైనా తప్పు చేశారా? ఎవరు? మేమా? మీరే కమిషనర్ గారి కూతురు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. అయ్యయ్యో, అనుకున్నాను ఆవిడ్ని తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని. ఆంజనేయ, తప్పు చేశావే, లోతు తెలియకుండా అడుగు పెట్టేశావే. ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను, కానీ ఇప్పుడు ఉద్యోగానికి ఎసురు పెట్టావే. మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారేమిటండి? నీకు తెలియదయ్యా, కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతిపుత్తులు చూపిస్తాడు. అతన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. కాదు, సస్పెండ్ చేయాలి. కాదు, డిస్మిస్ చేయాలి. హోల్డ్ ఇట్. అవమానింపబడింది నా కూతురు, అందువల్ల అది చెప్పిందే ఫైనల్. చూడమ్మా, మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్. అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. ఇది వారికి ప్రెజెంట్ చేయండి డాడీ. నేను ఒక కమిషనర్ కూతుర్నని తెలిసి కూడా తప్పు తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారే, ఆ నిజాయితీని, సాహసాన్ని మన హార్న్ చేస్తేనే మర్యాద. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై గాడ్. సారీ సార్. నేను అన్ని నిజాలు మీతో చెప్పేస్తాను. నా బోటి నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు. అదేగా నువ్వు చెప్పేది? అయ్యయ్యో, అది కాదు సార్ నేను చెప్పేది. అర్థమైందయ్యా, దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు. అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజాయితీ టెస్ట్ చెయ్యాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది. లేదంటే నీ సిన్సియరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ చైన్ నీకు ప్రజెంట్ చేస్తుందా? కింద దిగు. మా కారణం కాపావు, ఎవరో తెలుసా? కమిషనర్, అక్కడ మా వాడి పట్టు కుడుతున్నా. రారా బయటికి. బాక్స్ ఓపెన్ చేయి. అయ్యో, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నిజంగా నాకు ఈ విషయం ఏం తెలియదు.
కంగ్రాచులేషన్స్. హలో, ఏంటి? కమిషనర్ గారి ఆఫీస్ నుంచి అయ్యగారికి కవర్ వచ్చిందండి. బావా, ఏంటి పాప? ఈ రోజు నుంచి మీరు యూనిఫామ్ వేసుకోకర్లేదు. అయ్యో, ఉద్యోగం పోయిందా? ఆంజనేయ, అయ్యో అది కాదు బావా, ఈ రోజు నుంచి మీరు స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ ఇన్స్పెక్టర్. స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కదా? కాదు, సిఐడి ఆఫీసర్ లాంటిది. అలాగా? ఇక మీదకి మీరు కాకి డ్రెస్ వేసుకోకర్లేదు. కోటు షర్ట్ వేసుకుని ట్రిమ్ గా ఆఫీసర్ లా వెళ్ళొచ్చు. నిజంగా చిన్న పాప? ఇదే ఆర్డర్ బావా. కాదు, నీకు వచ్చినంతగా ఇంగ్లీష్ నాకు రాదు. నువ్వు చెప్తే సరే. ఆంజనేయ, నువ్వు కొండ, నేను తొండ. నువ్వు తాడు, నేను బొంగరం. ఆడించేవు ఆంజనేయ, నేనాడేనయ్యా ఆంజనేయ. ఏంటి బావా ఇది ఈ టైంలో భజన పాటలు? నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దామా? రూమ్ లోకి వెళ్దామా? కాదు, సంతోషంగా ఉన్నానన్నావు కదా, సంతోషంలో మహా సంతోషం ఇతరులను సంతోష పెట్టడంలోనే ఉంది. అది సరే, కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఇదే రూము, ఇదే మంచం, ఇదే బెడ్, బోర్ కొడుతుంది బావా. అది నిజమే చిన్న పాప, కానీ నాకంత తాహత లేదే. నో, నేను ఖర్చు గురించి బాధపడ్డం లేదు. ఈ రోజు నేను మీకు ఒక వ్యత్యాసమైన విందు ఇవ్వబోతున్నాను. ఎలాగా? చెప్తాను. నా చేతి డబ్బులు 10,000 తీసుకొని తిన్నగా మన ఇద్దరు ఒక 5 స్టార్ హోటల్ కి వెళ్దాం. 5 స్టార్ హోటల్ కా? వెళ్ళి అక్కడ ఒక హనీమూన్ కాటేజ్ బుక్ చేసుకుందాం. హనీమూన్ కాటేజా? బుక్ చేసి. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. ఏమీ లేదు, నిన్నటి వరకు ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీకు సడన్ గా క్రైమ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అది ఎలాగో తెలుసా? మై సెల్ఫ్. నిన్న డాడీతో మీ సామర్థ్యం గురించి వివరించి రాత్రికి రాత్రి మీకు ప్రమోషన్ వచ్చేలా చేశాను. ఉండండి, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను కదా, నవ్వుతో ఒక చిన్న థ్యాంక్స్ చెప్పకూడదా? ఇలా చూడు, అనవసరంగా లొడలోడా వాగితే నాకు నచ్చదు. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు వెళ్తా లేదా? ప్లీజ్ ప్లీజ్, దయచేసి ఆ చేయి కొంచెం దించుతారా? నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, నాకు అవమానంగా ఉంటుంది. ప్లీజ్. ఇప్పుడు నీకేం కావాలి? చెప్తారు. నిన్న పొద్దున నేను టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీకి చట్నీ, చట్నీకి కుర్మా. ప్లీజ్, చేతులెత్తి వేడుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను. మీరు ఇలా సీరియస్ గా కోపంగా మాట్లాడితే నా ఛాలెంజ్ లో నేను ఓడిపోతాను. నీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజ్ చేసి తీసుకొచ్చావు? అదే, నిన్న స్ట్రీట్ లో నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పలే, అదే విధంగా మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఎంతో నమ్మకంతో చెప్పేశాను. ఫ్లాబుక్ ఇచ్చి అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగానే ఒక కలవరం కలిగి ఉండాలి. రాత్రంతా నిద్రే లేకుండా ఒకటే కలలమ్మయ్యాం. ఆ కలల్లో మనిద్దరు ఎంతో చనువుగా డ్యూయెట్లని పాడుకుని ఉండాలి. కరెక్టా? మర్యాదగా బయటికి పో. ఆయుష్, నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా? లేదు, బయటికి పో. మీరు నా నవ్వును అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్స్ ముందు నేను అవమానపడకూడదు. దయచేసి మీరింకేమీ అనకుండా ఈ పువ్వులైనా తీసుకోండి ప్లీజ్. ఆ టేబుల్ మీద పెట్టుకో. నో 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 నో, చేత్తో తీసుకుంటేనే నా ఫ్రెండ్స్ నమ్ముతారు. ఓకే, మౌనం అంగీకారానికి సూచన. ఏయ్ ఏయ్ ఏ బ్లడీ ఫ్రెండ్స్, అక్కడే ఉంటే కబుర్లు ఇలా చూడండి. అలా చూడండి. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నేను నా మనసు మార్చుకోలేను. గజనీ మొహమ్మద్ లాగా జీవితాంతం దండయాత్ర చేస్తూనే ఉంటాను. మీరే మీ మనసు మార్చుకోవాలి. స్వీట్ డ్రీమ్స్.